Pradeep Reddy, the president of CREDAI Hyderabad. This is a 2-year tenure. This is a very other young team which has come forward. We also have the lady developer also part of the MC. It's also the first. My journey with the CREDAI is over past decade. I joined CREDAI in 2015. CREDAI is a very national body, as you know. We have got other 13,000 members across the country. It is spread across 220 cities and 21 states. And the CREDAI Hyderabad has always played a very key role in Telangana and Hyderabad. We also have a youth wing, which is very actively involved. The youth wing just creates the bond among the young developers. It nurtures the young developers to bring in the best of the best technology. Every other 2 years, we have got the elections, and after the elections, we have a change of guard, and today is the change of guard. So we're all here like for this occasion. New team is just much higher. Our expectations are also very high. A lot more things from time and again. We have to keep working in the whole interest of the building community. The focus will be on technology. The focus will be on innovations. The focus will be on the best practices. A lot of learning happens in CREDAI. The bonding, everything takes place in CREDAI. Thank you. Ee roju CREDAI Hyderabad ki sambandhinchina nootana కార్యవర్గం ప్రమాణ స్వీకారం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ లైక్ వి కెన్ సే చేంజ్ ఆఫ్ గార్డ్ అన్నమాట. నేను ఈ రోజు యాక్చువల్ గా హ్యాండెడ్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ద న్యూ టీమ్. బట్ దీంతో పాటుగా చెప్పాలంటే ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్. పాస్ట్ ప్రెసిడెంట్ గా ఈ టీమ్ లోనే ఉన్నాను. బట్ మూవింగ్ ఫార్వర్డ్ మై గైడెన్స్ విల్ బి దేర్ ఫర్ ద టీమ్. నా 14 ఏళ్ల ప్రయాణం CREDAI తోటి ఉన్నప్పుడు ముఖ్యంగా అందరికి కూడా షేర్ చేసుకోవాలని అంటే CREDAI హైదరాబాద్ ఎప్పుడు కూడా నిర్మాణ రంగానికి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనేది కూడా మీకు తెలుసు. లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ వీ హ్యావ్ టేకెన్. ద వే CREDAI హైదరాబాద్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ అంటే ఒకటి ఎలా అని అంటే గవర్నమెంట్ తో పాటు హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా పాలసీ ఇనిషియేటివ్స్ లో కానీ తర్వాత ఓవరాల్ గా మా ఇండస్ట్రీ ఎదిగే దిశ లోపల ఎటువంటి ప్రణాళికలు చేస్తే బాగుంటున్నా దాని మీద కూడా చాలా వరకు వి వర్క్డ్ అవుట్ ఎ లాట్. అది కూడా గడిచిన 5-6 సంవత్సరాల్లో హైదరాబాద్ నిర్మాణ రంగం ఎంత ఎదిగిందని అంటే దాంట్లో మా CREDAI హైదరాబాద్ నుంచి నా వైపు నుంచి కూడా చేయాల్సినంత వరకు చేసిన అని చెప్పొచ్చు అనమాట. అయితే ఇప్పుడు కూడా ఎదిగే దిశ లోపల ఉన్న హైదరాబాద్ ని ఇంకా కొత్త గవర్నమెంట్ కూడా ఒక సరైన దిశలో తీసుకెళ్తుందని ఆశిస్తున్నాము. మనం దాన్ని కాపాడుకుంటా ఉద్యోగ అవకాశాలు ఎంత బాగున్నాయో మన దగ్గర కూడా తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ వెన్ కంపేర్ టు ఎనీ సిటీ అక్రాస్ ద కంట్రీ ఆ తర్వాత వరల్డ్ ఓవర్ కూడా మన దగ్గర వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ తర్వాత మన దగ్గర వచ్చే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ చూసుకున్నప్పుడు హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ రోజు కూడా డోకా లేదనేది తెలియవచ్చు చెప్పొచ్చు. ముఖ్యంగా CREDAI హైదరాబాద్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ కి తోడ్పాటు అందించి నిర్మాణ రంగం ఎదిగే దిశ లోపల చాలా పనిచేస్తుంది. అందరికీ కూడా ముఖ్యంగా మీడియా అందరికి కూడా ధన్యవాదాలు. టైమ్ టు టైమ్ దే సపోర్టెడ్ మీ ఎ లాట్. ముఖ్యంగా హైబీజ్ టీవీ కూడా వీఆర్ అసోసియేటెడ్ ఎవ్రీ టైం. కలిసి చేసినప్పుడు ఏదైనా కూడా సక్సెస్ ఉంటుంది. ఓవరాల్ గా మీడియా కూడా పాండమిక్ టైం లోపల కూడా మనందరం కూడా నిర్మాణ రంగం ఎదిగే దిశ లోపల ఎలా చేస్తున్నామని చూడవచ్చు అనమాట. స్టిల్ మూవింగ్ ఫార్వర్డ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ హోపింగ్ ఫర్ ద గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్.